వాచ్మెన్ కాల్ చేసి ఇక్కడ లోపల నుండి పొగ వస్తుందని చెప్పడంతో ఎక్కడ మంటలు వస్తున్నాయి ఏంటన్నది ఏమీ తెలీదు. కరెక్ట్గా సంవత్సరంన్నర క్రితం ఈ చర్చ్ ఓపెన్ అయ్యింది. ఒకసారి చూడండి మీరే విజువల్స్. చూసారా ఎంత అద్భుతంగా ఈ చర్చ్ ఓపెన్ చేయడం జరిగిందో. 2023 సంవత్సరం డిసెంబర్ 20వ తారీఖున ఈ కృపా సమాజం మందిరం అయితే ఓపెన్ చేయడం జరిగింది. హోసన్న మినిస్ట్రీస్ రాజమండ్రిలో సేవ చేస్తున్న పాస్టర్ జాన్ వెస్లీ గారు అలాగే మోజెస్ చౌదరి గారు ఈ కృపా సమాజం మందిరం ఓపెన్ చేసే సెరమనీలో పాల్గొనడం జరిగింది. చాలా అద్భుతమైన రీతిలో ఈ కృపా సమాజం మందిరం అనేది ఓపెన్ చేయడం జరిగింది. గత 36 సంవత్సరాలుగా పాస్టర్ బేతు వివేక్ గారు కృపా సమాజం మందిరాన్ని మంగళగిరిలో నిర్వహిస్తూ ఉన్నారు. పాదచారిగా నేను మంగళగిరి నడిచి వచ్చాను, సైకిల్ మీద ప్రయాణం చేశాను. 18 రోజులు నా కుమారుడితో ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ పట్టణానికి ఆశీర్వాదాలు అందించే ఇలాంటి దాన్ని దేవుడు ఈ అలుపుడు ద్వారా ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇది నేను కట్టాను అనే పదం నా నోట్లో పొరపాటుని కూడా రాదు. ఎందుకంటే కట్టడానికి మనం ఎవరమండి? ఇది మన వల్ల అయ్యే పనా చెప్పండి? ఒక అనామకుడు తృణీకరించబడి అవమానాలు, నిందలు, అవహేళనలు ఎదుర్కొన్న ఒక అడ్రస్ లేని ఒక వ్యక్తి ఈరోజు ఈ పట్టణానికి ఆశీర్వాదకారుడిగా మార్చింది ఒక దేవుడు మాత్రమే. నిజంగా పాస్టర్ బేతు వివేక్ గారికి అలాగే పాస్టర్ ప్రశాంత్ గారికి దేవుడిచ్చిన విశ్వాసం చాలా గొప్పది. ఎందుకంటే అనేక దానం వెచ్చించి కట్టిన చర్చ్ కాలిపోయినా సరే తర్వాత రోజు అంటే శనివారం కాలిపోయింది కదా, తర్వాత రోజు ఉదయం సర్వీస్ కూడా ఆపలేదు. పక్కన అంటే చర్చ్ ఎదురుగుండానే ఉన్న ఖాళీ స్థలంలో సర్వీస్ని అయితే కొనసాగించారు. విశ్వాసం కాలిపోలేదు, దర్శనం కాలిపోలేదు, పిలుపు కాలిపోలేదు, విశ్వాసం కాలిపోలేదు. అది ఈ హృదయాల్లో దర్శనాన్ని కాల్చగలిగిన వాడు, పిలుపును కాల్చగలిగిన వాడు, విశ్వాసాన్ని కాల్చగలిగిన వాడు ఈ భూప్రపంచంలో ఎవరు లేడు. నా యేసయ్య మాత్రమే సజీవుడు. విశ్వాసాన్ని, దర్శనాన్ని, పిలుపుని సజీవంగా ఉంచాడు. మందిరం భౌతికంగా కాలిపోవచ్చు కానీ విశ్వాసం కాల్చబడలేదు, పిలుపు కాల్చబడలేదు, దర్శనం కాల్చబడలేదు. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. అంటే ఇన్సిడెంట్ శనివారం జరిగిందనమాట. తర్వాత రోజు ఆదివారం కదా, సో ఆదివారం మొత్తం అన్ని సర్దడానికి అలాగే మొత్తం అన్ని క్లీన్ చేసుకోవడానికి ఇవన్నీ చేయడానికి మొత్తం ఇంకా అక్కడ ఉన్న యవనస్తులు అలాగే పాస్టర్ ప్రశాంత్ గారు కూడా అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యారంట. కరెక్ట్గా అదే టైంలో అక్కడ చర్చ్ దగ్గర ఉన్న వాచ్మెన్ కాల్ చేసి ఇక్కడ లోపల నుండి పొగ వస్తుందని చెప్పడంతో వెంటనే బయలుదేరి వెళ్ళారంట. వెళ్ళి చూసే సమయానికి మొత్తం పొగ చాలా విపరీతంగా వస్తుందంట. వెంటనే కీస్ ఓపెన్ చేసి చూసేటప్పటికి మొత్తం అంతా పొగ ఏర్పడిందంట. లోపలికి వెళ్ళి తీసుకురావడానికి కూడా ఎటువంటి ఛాన్స్ లేదంట. ఎందుకంటే మొత్తం పొగ అంతా ఏర్పడిపోయింది కాబట్టి ఎక్కడ మంటలు వస్తున్నాయి ఏంటన్నది ఏమీ తెలియదు. కనీసం ఒక పెన్ కూడా తీసుకురావడానికి అసలు అవ్వలేదంట. చాలా ధనం వెచ్చించి చాలా క్వాలిటీ ఆడియో ఎక్విప్మెంట్, ఎల్ఈడి స్క్రీన్స్ అలాగే ఇంకా మ్యూజిక్ సిస్టమ్ ఇలా చర్చ్లో చాలా ఉన్నాయి. కానీ అనుకునే విధంగా కాలిపోవడం జరిగింది షార్ట్ సర్క్యూట్ ద్వారా. మీరందరూ వాళ్ళ గురించి ప్రార్థన చేయండి, వాళ్ళ విశ్వాసం గురించి ప్రార్థన చేయండి. ప్రతి వారం ఆరాధనలు మిస్ అవ్వకుండా జరగడానికి వాళ్ళకు ఒక ప్లేస్ అనుగ్రహించేలాగా దేవుని ప్రతి ఒక్కరు ప్రార్థించండి. అదేవిధంగా ఆ చర్చ్ మళ్ళీ పునర్నిర్మించడానికి అవసరమయ్యే ఖర్చు వాళ్ళకి ఏర్పడడానికి ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రతి ఒక్కరు బేతు వివేక్ గారి కోసం అలాగే బేతు ప్రశాంత్ గారి గురించి ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.